హనుమాన్ జయంతి వేడుకలను పురస్కరించుకుని శేర్లింగంపల్లి నియోజకవర్గంలోని మదీనాకోట డివిజన్లో శోభాయాత్ర అత్యంత వైభవంగా జరిగింది. శాంతినగర్ కాలనీలో నిర్వహించిన యాత్రలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని జై శ్రీరామ్ నినాదాలతో పరిసరాలను ఆధ్యాత్మికమయం చేశారు. తెలంగాణ ఎంబసీ చైర్మన్ జరిపెట్టి జైపాల్ మరియు ప్రముఖ పారిశ్రామికవేత్త రామచంద్రరాజు ఆధ్వర్యంలో ఈ శోభాయాత్ర ఘనంగా నిర్వహించారు. వారు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి యాత్రను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శాంతినగర్ కాలనీకి చెందిన పెద్దలు, యువకులు మరియు మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అందరూ క్రమశిక్షణతో యాత్రను శాంతియుతంగా నిర్వహించి విజయవంతం చేశారు. శాంతినగర్ గూడా కాలనీ శేరిలింగంపల్లి కాన్స్టిట్యూన్సీలో ఒక భాగమైన శేరిలింగంపల్లిలో చందానగర్లో ఒక భాగమైన శాంతినగర్ ఇక్కడ కార్మికులు మరి చిన్న చిన్న వ్యాపారస్తులు మరి చాలా గరీబ్ కుటుంబాలు ఇక్కడ నివాసిస్తున్న సంగతి కూడా మనం ఒకసారి గమనించాలి. మరి ఈ ప్రాంతంలో మరి ఆంజనేయ గుడి లేకుండే చాలా సంవత్సరాల సంది ఎదురు చూస్తుంది ఇక్కడ స్థానిక ప్రజలు, కార్మికులు, మహిళలు, అమ్మలు, అక్కలు అందరూ కూడా గూడా కాలనీ కానీ ఇక్కడ చూసిన మరి గూడా పేస్ అక్కడ మన ఏది ఈజార్ స్టేడియం అక్కడ నుంచి కూడా చాలా శివాజీనగర్ చాలా కాలనీలు ఇక్కడ చుట్టుపక్కల ఉన్న సంగతి కూడా మనం ఒకసారి గమనించి మరి ఈ ప్రాంతంలో ఆంజనేయ గుడి అనేది లేకుండే మరి మా కుమారుడు రామచంద్రరాజు గారు, మా కోడలు వారు, మా కుటుంబం కలిసి ఇక్కడ మా లోకల్లో కూడా కుటుంబం, మా పెద్ద కుటుంబం మాది, అందరూ కూడా మరి ఇక్కడ వడ్డెర కులాలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు కాబట్టి శాంతినగర్ కాలనీలో ఆనాడు జనార్దన్ రెడ్డి గారు స్థాపించిన ఈ కాలనీ ఈ చుట్టుపక్కల అందరూ కూడా చాలా మేలు జరగాలి. అందరు ఆశీస్సులు ఆంజనేయ స్వామికి పంచముఖ ఆంజనేయ స్వామి గారి ఆశీస్సులు గరీబు కుటుంబాలకు మంచిగా జరగాలని చెప్పి హైదరాబాద్ నగరంలోని శేర్లింగంపల్లి ప్రాంతంలో హనుమాన్ జయంతి వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని శ్రీ ఆంజనేయ స్వామిని భక్తి శ్రద్ధలతో పూజించారు. ప్రత్యేక పూజలు, హనుమాన్ చాలీసా పారాయణం, అన్నదానం కార్యక్రమాలు నిర్వహించడంతో ఆ ప్రాంతం మొత్తం భక్తిమయంగా మారింది. శోభాయాత్రలు, భజనలు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజలను ఆకట్టుకున్నాయి. పెద్ద ఎత్తున యువత, మహిళలు, వృద్ధులు పాల్గొని ఉత్సవాలు విజయవంతం చేశారు. నిర్వాహకులు చేపట్టిన ఏర్పాట్లు ప్రశంసలు అందుకున్నాయి. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుపుకోకుండా పోలీసుల పర్యవేక్షణలో కార్యక్రమం సజావుగా జరిగింది. దేశవ్యాప్తంగా హనుమాన్ జయంతి సందర్భంగా భక్తులు ఆలయాలకు వెళ్లి పూజలు నిర్వహిస్తారు. హనుమాన్ చాలీసా పారాయణం చేస్తారు. మొత్తంగా శేర్లింగంపల్లిలో జరిగిన హనుమాన్ జయంతి వేడుకలు భక్తుల ఉత్సాహంతో విజయవంతంగా ముగిశాయి. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మహిళ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన వెలుగులోకి వచ్చింది. సీఐ శివప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం బీహార్ రాష్ట్రానికి చెందిన ఇషికా యాదవ్ మరియు మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నీరజ్ బన్సల్ 2020 సంవత్సరంలో సోషల్ మీడియా ద్వారా పరిచయం ఏర్పరచుకుని పరస్పరం ప్రేమించుకున్నారు. అనంతరం పెద్దల సమక్షంలో
ఫిబ్రవరి 20వ తేదీన వివాహం చేసుకున్నారు. వివాహానంతరం దంపతులు మియాపూర్లోని మక్తా మహబూబ్పేట్ ప్రాంతంలోని ఒక అపార్ట్మెంట్లో నివాసం ఉంటూ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో అదనపు కట్నం తీసుకురావాలని భర్త నీరజ్ బన్సల్ తన భార్య ఇషికా యాదవ్ను మానసికంగా వేధిస్తున్నాడని ప్రాథమికంగా తెలిసింది. ఈ వేధింపులు తట్టుకోలేక ఇషికా యాదవ్ తమ నివాసంలోని హాల్లో ఫ్యాన్కు చున్నీ సహాయంతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. బుధవారం ఉదయం సమయంలో భర్త గమనించి స్థానికుల సహాయంతో ఆమెను కిందకు దించి చూడగా అప్పటికే మృతి చెందినట్టు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నామని పోలీసులు తెలిపారు. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. నిన్న రాత్రి లేట్ నైట్ అవర్స్లో ఎర్లీ మార్నింగ్ అవర్స్లో మనకు ఒకటి 100 డైల్ కాల్ ద్వారా సూసైడ్ ఆత్మహత్య చేసుకున్నట్లుగా మనకి ఇన్ఫర్మేషన్ రాగా డ్యూటీలో ఉన్న పెట్రోలింగ్ అధికారులు ప్లస్ నైట్ డ్యూటీ అధికారి వెళ్ళి విచారించగా ఎన్ఎస్కే టవర్స్ బీకే ఎంక్లేవ్లో 4th ఫ్లోర్లో వాళ్ళ అపార్ట్మెంట్లోని హాల్లో ఇషికా అనే ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి 26 ఇయర్స్ ఈమె సూసైడ్ చేసుకున్నట్లుగా తేలింది. ఆమెతో పాటు నీరజ్ బన్సాల్ అని చెప్పేసి నీరజ్ బన్సాల్ అగర్వాల్ వీళ్ళిద్దరు కూడా లాస్ట్ 2020 నుంచి ఫేస్బుక్ ద్వారా పరిచయం అయ్యారు. అప్పటి నుంచి కూడా పరిచయం అయ్యి తర్వాత వాళ్ళ పరిచయం కాస్త ప్రేమగా మారి తర్వాత ఇద్దరు కూడా లివింగ్ రిలేషన్షిప్లో లాస్ట్ 5 years నుంచి ఉన్నారు. తర్వాత ఈ ఇయర్లో 2026 ఫిబ్రవరి 10th నాడు అందరి పెద్దల సమక్షంలో బీహార్ పట్నాల్లో వాళ్ళ అమ్మాయి సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం పట్టణంలోని శ్రీనివాసనగర్ కాలనీలో ఉన్న మందుమూల హనుమాన్ దేవాలయం ప్రాంగణంలో ఈరోజు హనుమాన్ జయంతి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కరికే సత్యనారాయణ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం సుమారు 3000 మంది పేద మరియు అవసరమైన కుటుంబాలకు భోజనాన్ని అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆనవాయితీగా ఈ అన్నదాన కార్యక్రమాన్ని గత 16 సంవత్సరాలుగా నిర్వహిస్తూ వస్తున్నామని తెలిపారు. తమ సంపాదనలో కొంత భాగాన్ని సమాజ సేవకు వినియోగించడం తమ బాధ్యతగా భావిస్తున్నామని కరికే సత్యనారాయణ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ మాజీ కార్పొరేటర్ పుష్ప నగేష్, కుర్మ సంఘం అధ్యక్షులు తొంట నరసింహ, యాదవ్ సంఘం అధ్యక్షుడు రాగం రమేష్ యాదవ్, కరికే సాయి, మహేందర్ రెడ్డి, మావిన్ కౌర్ తదితరులు గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి 10 సంవత్సరాలాగా చక్కన అన్నదానం చేయడం జరుగుతూ ఉంది. శ్రీరామనవమి కానీ హనుమాన్ జయంతి కానీ, ఎందుకంటే ఇక్కడ మేము హనుమన్ల గుడి కట్టినప్పటి నుంచి కూడా శ్రీరామనవమి చేస్తూ ఉన్నాం, హనుమాన్ జయంతి చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్న పబ్లిక్ కూడా మరి మంచిగా కడుపునిండా భోజనం పెట్టి పంపించాలన్న ఉద్దేశంతో కూడా అన్నదానం చేయడం జరుగుతూ ఉంది. మరి ఉగాది రోజు కూడా అన్న పచ్చడి కూడా ఉగాది రోజు సత్తన చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఆనవాదిగా మాకు వస్తుంది కాబట్టి మేము ఆంజనేయుల గుళ్ళనే చేయాలన్న ఉద్దేశంతో కూడా ఇక్కడనే చేసుకొని నిన్నే పచ్చడి తాగి పంచాంగం వినిపోవడం జరుగుతుంది. మరి హనుమాన్ జయంతి కానీ మరి హనుమాన్ జయంతి కానీ మరి శ్రీరామనవమి కానీ ఉగాది రోజు పంచాంగం కానీ కమిటీ సభ్యులు కూడా అన్ని ఏర్పాట్లు చేసేసి మరి ఇక్కడనే చేయాలన్న ఉద్దేశంతో కూడా కమిటీ సభ్యులు పోవడం, మరి గుడి కట్టినప్పటి నుంచి కూడా ప్రతిసారి ఇక్కడనే చేయడం, పబ్లిక్ అందరూ మరి ఇక్కడ వచ్చేసి మంచిగా అన్నల దర్శనం చేసుకొని, జంట నాగులు ఉన్నాయి అక్కడ దర్శనం చేసుకొని, వినాయకుని దగ్గర దర్శనం చేసుకొని మరి సీతా కళ్యాణము చేయాలన్న ఉద్దేశంతో ఇక్కడ గుడి కట్టించి మరి అలా నిలుపుకోవడం, శివాలయం, సరస్వతి టెంపుల్ అన్నీ ఒక్క దగ్గర ఉన్నాయి కాబట్టి నవగ్రహాలు అన్నిటికీ దర్శనం చేసుకొని భోజనం చేసుకొని పోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందరూ కూడా ఇక్కడ వచ్చేసేసి సుఖ సంతోషాలతో ఆరోగ్యంతో భగవంతుని కోరుకుంటూ మరి అందరు కూడా మరొకసారి హనుమాన్ జయంతి హనుమాన్ టెంపుల్, సీతారాముల టెంపుల్, సరస్వతి టెంపుల్, అదేవిధంగా నవగ్రహాలది, ఇంకా శివాలయం, మరి ఆంజనేయ స్వామి. ఈరోజు ఖచ్చితంగా ప్రతి హనుమాన్ జయంతి అదేవిధంగా శ్రీరామనవమి. ఎందుకంటేనంటే శ్రీరామనవమి మరి ఇప్పుడు ఉన్నటువంటి ఎక్స్ కార్పొరేటర్ కొచ్చిన్ సంధి మరి యొక్క గుడి డెవలప్మెంట్ చేయడం కానీ, అట్లాగే ఇక్కడ ఉన్న కమిటీ సభ్యులు లక్ష్మణ్ గారు, మోయిన్ గౌడు, మహేందర్ రెడ్డి, నరసింహులు, ఇంకా చాలామంది ఉన్నారు కమిటీ వాళ్ళందరూ కూడా. వీళ్ళందరూ కూడా మరి 6 నిమిషాలు ఇక్కడ ఉండి అన్ని ఫెసిలిటీసు మరి పంతులకు కానివ్వండి, లేకపోతే ఈ యొక్క గుడి నిర్మాణ ఏ దిశలో ఉండే ఏ దిశకు వచ్చిందనేది కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ అందరూ కూడా గమనించాలి. ఎందుకంటేనంటే
ఆలయం ప్రతి చిన్న చిన్న గ్రామాల లోపల బ్రహ్మాండమైనటువంటి ఆలయాలు కానొస్తాయి. అందుకే ఇది పెద్ద గ్రామం. ఫస్ట్ కార్పొరేటర్గా ఉన్నప్పుడు 94,000 ఓట్లు, 94,000 ఓట్ల లోపల ఇలాంటి కార్యక్రమం మరి మేము మందుమూల లేచి వచ్చేసి ఇక్కడ శ్రీనివాసనగర్ కాలనీ రామచంద్రపురం లోపల అప్పటి పెద్దలు మరి మా భూములు ఇండ్లను అన్నీ తీసేసుకొని ఈరోజు ఇక్కడ మాకు స్థలాలు ఇవ్వడం, మేము మా జీవనోపాధి ఇక్కడనే ఇది చేసుకుంటూ ప్రతి ఒక్కరం కూడా కష్టం పడి మరి వ్యవసాయం లేదు, ఉన్నవాళ్ళు వ్యవసాయం కొద్ది గొప్పలు ఉన్నారు చేసుకుంటున్నారు. కాబట్టి ఈ గుళ్ళను నిర్మించడం ఏంటంటే ఎక్కడో మనం పుణ్యం చేసుకొని పుట్టవలసిన పరిస్థితి. ఈరోజు ఈ రామచంద్రాపురం లోపల మా హనుమాన్ టెంపుల్ కమిటీ ప్లస్ కార్పొరేటర్ మరి నాగేషు వీళ్ళందరూ కూడా ఎందుకంటేనంటే బాగా మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం అన్నేవారి జలాల్పూర్ గ్రామంలో ప్రజాపాలన గ్రామసభ నిర్వహించారు. సర్పంచ్ రంగకృష్ణ అధ్యక్షుడు నిర్వహించిన సమావేశానికి అధికారులు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. మొదట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందేశాన్ని అధికారులు ప్రజలకు చదివి వినిపించారు. 2 సంవత్సరాల కాలంలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాల వివరాలను ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడం కోసమే గ్రామసభ నిర్వహించినట్టు తెలిపారు. ప్రజా సమస్యలపై దరఖాస్తులను స్వీకరించారు. గ్రామంలో నెలకొన్న సమస్యలను ఈ సమావేశంలో చర్చించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రమేష్, మాజీ సర్పంచ్ రామారావు, తాళ్ల మల్లేష్, అక్షయ్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఇల్లు రావడానికి చాలా సంతోషంగా ఉంది. చాలా ఏళ్ళ నుంచి ఎదురు చూసాము. ఇల్లు రావడము చాలా సంతోషంగా ఉంది. ఇది గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వము చాలా లబ్ధిదారులకు చాలా మేలు చేసిందని భావిస్తున్నాను. బిల్లులో ఇట్లా 1,00,000 లక్ష 3 టైమ్స్ బాగానే పడుతున్నాయి. ఎక్కడ పెండింగ్ లేని లేవు. సందేశం. మిత్రులారా, ప్రజాప్రభుత్వం బాధ్యతలు స్వీకరించిన 2 సంవత్సరాల 3 నెలలు పూర్తయింది. ఆర్థిక సవాళ్లను అధిగమిస్తూ గత పాలకులు తప్పిదాలను సరిచేస్తూ సంక్షేమం అభివృద్ధి విషయంలో రాజీ పడకుండా మన ప్రభుత్వం పనిచేస్తుంది. మేం పాలకులం కాదు, సేవకులం అన్న భావాలతో ప్రజల ఆకాంక్షలను అవసరాలకై కేంద్ర బిందువుగా నిత్యం శ్రమిస్తున్నాం. ప్రతి నిర్ణయంలో ప్రజల మేలు, సామాజిక బాధ్యత, రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకున్నాం. ఉప ఎన్నిక, పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల్లో వరుస విజయాలతో ప్రజాపాలనకు మీ ఆమోదం, మద్దతు ప్రకటించారు. మీరు ఇచ్చిన ఈ ఫలితాలు మా బాధ్యతను మరింత పెంచాయి. ప్రభుత్వ పథకాలు అంటే కాగితాలపై కాదు, ప్రజల జీవితాల్లో స్పష్టమైన మార్పు తేవాలన్నదే మా సంకల్పం. ఆ ఉద్దేశంతోనే ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరుతో కార్యక్రమాన్ని ప్రారంభించాం. మార్చి 6 నుండి 99 రోజుల పాటు గ్రామస్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు అన్ని శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమం ఉద్యమంలా సాగాలి. ఊరు వాడ సమస్యల పరిష్కారంకై ప్రతి అధికారిని పనిచేయాలి. వేగంగా ఫైళ్ళ క్లియరెన్స్, ప్రభుత్వ కార్యాల్లో పరిశుభ్రత, నిర్ణయాల్లో పారదర్శకత ఉండాలి. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని నర్సాపూర్ పట్టణం కేసరి నందన్ నుండి నామస్మరణతో మారుమోగింది. స్థానిక రాయారావు చెరువు వద్ద గల హనుమాన్ దేవాలయంలో తెల్లవారుజాము నుంచే భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన భారీ బైక్ ర్యాలీని ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ మరియు బీజేపీ జిల్లా అధ్యక్షులు మల్లేష్ గౌడ్ జెండా ఊపి ప్రారంభించారు. పార్టీలకు అతీతంగా నాయకులందరూ స్వామివారి సేవలో పాల్గొనడం విశేషం. పట్టణంలోని యువకులు, హిందూ వాహిని సభ్యులు కలిసి నిర్వహించిన శోభాయాత్ర భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. జై శ్రీరామ్ నినాదాలతో పట్టణ వీధులన్నీ మారుమోగాయి. పెద్ద చింతకుంట జల హనుమాన్ దేవాలయం వద్ద భక్తుల కోసం భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బుచ్చేష్ యాదవ్, పిఎస్సిఎస్ మాజీ చైర్మన్ రాజు యాదవ్, శ్రీధర్ గుప్తా, వివిధ వార్డుల కౌన్సిలర్లు మరియు వేలాది మంది హనుమాన్ భక్తులు పాల్గొన్నారు.
ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నర్సాపూర్ మండలంలోని పెద్ద చింతకుంట గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్ గుండె శివకుమార్ అధ్యక్షతన స్పెషల్ ఆఫీసర్ జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శ్రీనివాసరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 99 రోజుల ప్రణాళికలో భాగంగా ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు ఇందిరాజ్యోతి, హెల్త్ సూపర్వైజర్ పుష్పలీల, ఉప సర్పంచ్ అంజయ్య, వార్డు సభ్యులు సక్రు కృష్ణమ్మ, భిక్షపతి గౌడ్, సెక్రటరీ షాహీన్, సుల్తానా గ్రామస్తులు పాల్గొన్నారు. వారు కూడా అంటే పూర్తి స్థాయిలో ఇవ్వకుండా ఏదైతే మహిళలకు ఇచ్చారో మన గ్రామ కమిటీ మహిళలకు ఇచ్చారో నెక్స్ట్ టైం వాళ్ళకి పూర్తి స్థాయిలో అందించాలని కూడా కోరుచున్నాము. అలాగే షాదీ ముబారక్ అని మన వాళ్ళకు రోజు రంజాన్ పండుగ వచ్చింది, వాళ్ళకి 2 సెట్లు ఇవ్వడం జరిగింది. 12 మంది ఉంటే మేము కూడా వాళ్ళకి పూర్తి స్థాయిలో అందజేయకపోయాం. మేము నెక్స్ట్ టైం వాళ్ళకి పూర్తి స్థాయిలో కూడా అందజేయాలని కోరుతున్నాము. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సన్న బియ్యం అని మనకు అందజేస్తుందో చాలా అది గౌరవమైన విషయము. అందరికీ కూడా సహకరించి ఇప్పుడు మన రేషన్ డీలర్ కూడా చెప్పిండు 3 నెలలు ఒకటేసారి ఇస్తున్నామని. గత 2 రోజులుగా పటాన్చెరు నియోజకవర్గంలో భూ కబ్జాలు, అవినీతి ఆరోపణల చుట్టూ రాజకీయం తిరుగుతోంది. కాంగ్రెస్ నేత కాటా శ్రీనివాస్ గౌడ్ చేసిన ఆరోపణలు, దానికి ఎమ్మెల్యే మహిపాలరెడ్డి ఇచ్చిన కౌంటర్లతో ఈ వివాదం ముదిరింది. ఎమ్మెల్యే మహిపాలరెడ్డి నియోజకవర్గంలో భారీగా కబ్జాలకు పాల్పడుతున్నారని కాటా శ్రీనివాస్ గౌడ్ మీడియా సమావేశంలో ఆరోపించారు. ఈ ఆరోపణలన్నీ అవాస్తవాలని, తనపై చేస్తున్నవి ఫేక్ మాటలని ఎమ్మెల్యే కొట్టిపారేశారు. ఆధారాలు లేకుండా గాలి మాటలు మాట్లాడదని హితో పలికారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలకు స్పందించిన కాటా శ్రీనివాస్ గౌడ్ ఈ రోజు ఉదయం 11 గంటలకు బేరంగూడ గుట్ట బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయం వద్దకు తడిబట్టలతో వచ్చి ప్రమాణం చేస్తానని ప్రకటించారు. ఎమ్మెల్యేకు అవినీతితో సంబంధం లేకపోతే ఆయన కూడా అక్కడికి రావాలని సవాల్ విసిరారు. ఈ సవాల్ నేపథ్యంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ రోజు తెల్లవారుజామునే కాటా శ్రీనివాస్ గౌడ్ నివాసం వద్దకు భారీగా పోలీసులు చేరుకున్నారు. ఆయనను బయటకు రాకుండా అడ్డుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బేరంగూడగుట్ట పరిసరాల్లో కూడా పోలీస్ పిక్చింగ్ ఏర్పాటు చేశారు. మీరు ఆ బండి పెట్టుకొని కూర్చున్నారు కదా, ప్రాబ్లం ఎందుకంటే నేను మాట ఇస్తే మాట చెప్పిన సమాజానికి తెలవాలి. నేను అందుకే ఒక్కనే వెళ్ళిపోతాను, అందరు రాపుకొని నడుచుకుని వెళ్ళిపోతా, పాదయాత్ర పోతా. నేను పాదయాత్రకు వెళ్ళిపోతా అని చెప్తున్నాను. ఇక నేను సమాజానికి ఆయన నడుచుకుంటూ పోమంటావా? నేను దిగుతే వెళ్ళిపోతా. ఇక నేను దిగుతే మాత్రం మీరు తీసుకుపోతానికి మీ బండి వస్తాం, మీ బండి వస్తాం. ఆయన నిరూపించుకోవాలనుకుంటే, ఆయన నిజాయితీ నిరూపించుకోవాలంటే రావాలి. కాబట్టి దయచేసి పోలీసు వాళ్ళకు కూడా చెప్తా ఉన్నాను, నేను సహకరించండి. ఏ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం లేదు, ఇది ఏ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఇష్యూ లేదు. అవసరమైతే పంపండి, ఏ కార్యక్రమాలు పంపుకున్నా పర్వాలేదు. ఏది పడితే అది గాలి మాటలు మాట్లాడుకొని గాలి పేపర్ నుండి ఆధారాలు లేకుండా మాట్లాడితే ఎవరు ఊరుకుంటూ లేడు. కాబట్టి ఇష్టం ఉన్నట్టు నోటుకొచ్చినట్టు అబద్ధాలు మాట్లాడితే ఎవరు సహించేది లేదు. కాబట్టి నువ్వు నన్ను శంకిస్తే నా నిజాయితీ నేను నిరూపించుకోవడానికి బయలుదేరినా, గుర్తుపెట్టుకో అని చెప్తాను. టప్పా చెబుత్ర పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న రాత్రి పోలీసులు చెబుత్ర మిషన్ నిర్వహించారు. అర్ధరాత్రి వరకు బస్తీల్లో గుంపులుగా కూర్చుని సమయం గడుపుతున్న సుమారు 13 మంది యువకులను అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ ఇచ్చారు. అనుమానాస్పదంగా ఉన్న ఇద్దరిని విచారించగా వారి వద్ద నుంచి 12 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో షేక్ అమీర్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని మరింత విచారణ కొనసాగిస్తున్నారు. అర్ధరాత్రి వరకు రోడ్లపై గుంపులుగా కూర్చుని ప్రజలకు ఇబ్బంది కలిగించొద్దని స్టేషన్ SHO బాలకృష్ణ హెచ్చరించారు.
सामने ये क्या है? फोन आया वो कहाँ से लाया फोन? क्या फोन आया? क्या नाम है? क्या नाम है? क्या करे? क्या करे? इससे फोन आ बच्चे के। ठीक है, आओ इंक्वायरी करते हैं। आगे इसको भी लेके। सर बड़ पोगल सर बाई इंట్లో दूर ఇంత ఒకసారి అరే ఇదో కర్మన్ ఘాట్ హనుమాన్ దేవస్థానంలో హనుమాన్ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా తెల్లవారుజాము నుంచి ఆలయంలో అభిషేకాలు, అలంకరణలు, అర్చనలు నిర్వహించగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామి దర్శనం చేసుకుంటున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేపట్టారు. క్యూలైన్ల వ్యవస్థ, త్రాగునీరు, వైద్య సదుపాయాలు వంటి సౌకర్యాలు అందుబాటులో ఉంచారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. కర్మన్ ఘాట్ హనుమాన్ దేవస్థానం నుంచి తాడ్బంద్ వరకు హనుమాన్ ర్యాలీ ప్రారంభం కానుంది. ఈ ర్యాలీలో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొనున్నట్లు అధికారులు తెలిపారు. భక్తులు శాంతియుతంగా కార్యక్రమాల్లో పాల్గొని అధికారుల సూచనలు పాటించాలని కోరుతున్నారు. స్వామీజీ ముందుకు వస్తున్నారు. వారు ర్యాలీని ప్రారంభం చేయబోతున్నారు. కృష్ణర్ గారు మరియు కల్లం రాజేంద్ర రెడ్డి గారు ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. మహేష్ భాయ్, స్వామీజీ వస్తున్నారు. సిస్టమ్ సిద్ధంగా ఉండాలి. వెనకనే ఈ డీజే సిస్టమ్ వెనక ఉండాలి. అందరూ కూడా ఎవరు కూడా ఎవరు రావస్తారు ఎవరు కనుక చెప్పాలి.
నర్సాపూర్ మండలంలోని పెద్ద చింతకుంట గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద గురువారం ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామ సభను అత్యంత పకడ్బందీగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సర్పంచ్ గుండె శివకుమార్ అధ్యక్షత వహించగా స్పెషల్ ఆఫీసర్ మరియు జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రకటించిన 99 రోజుల ప్రగతి ప్రణాళిక ద్వారా సంక్షేమ పథకాలను ప్రతి పేదవాడికి చేరవేయడమే ప్రధాన లక్ష్యమని తెలిపారు. క్షేత్రస్థాయిలో సమస్యలను గుర్తించి దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి అర్హులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఇందిరాజ్యోతి, హెల్త్ సూపర్వైజర్ పుష్పలీల, ఉప సర్పంచ్ అంజయ్య, గ్రామ సెక్రటరీ షాహీన్ సుల్తానా పాల్గొన్నారు. వార్డు సభ్యులు సెక్కురు కిష్టమ్మ, బిక్షపతి గౌడ్తో పాటు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరై తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. పూర్తి స్థాయిలో ఇవ్వకుండా ఏదైతే మహిళలకు ఇచ్చారో, మన గ్రామ కమిటీ మహిళలకు ఇచ్చారో నెక్స్ట్ టైం వాళ్ళకి పూర్తి స్థాయిలో అందించాలని కూడా కోరుచున్నాము. అలాగే షాదీ ముబారక్ అని మన వాళ్ళకు రోజు రంజాన్ పండుగ వచ్చింది, వాళ్ళకి 2 సెట్లు ఇవ్వడం జరిగింది. 12 మంది ఉంటే మేము కూడా వాళ్ళకి పూర్తి స్థాయిలో అందజేయకపోయాం. మేము నెక్స్ట్ టైం వాళ్ళకి పూర్తి స్థాయిలో కూడా అందజేయాలని కోరుతున్నాము. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సన్న బియ్యం అని మనకు అందజేస్తుందో చాలా అది గౌరవమైన విషయము. అందరికీ కూడా సహకరించి ఇప్పుడు మన రేషన్ డీలర్ కూడా చెప్పిండు 3 నెలలు ఒకటేసారి ఇస్తున్నామని. మెదక్ జిల్లా కొల్చారం మండల వ్యాప్తంగా ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక గ్రామ సభలను ఆయా గ్రామాల్లో సర్పంచుల అధ్యక్షత నిర్వహించారు. గ్రామ సభలో 99 రోజుల ప్రణాళికలో భాగంగా ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల ముందు తెలియజేశారు. చిన్న ఘనపూర్లో సర్పంచ్ మధుసూదన్ రెడ్డి, రాంపూర్ గ్రామంలో సర్పంచ్ నెల్లి సంగమేశ్వర్, రంగంపేటలో అరిగే స్వర్ణలత విజయ్ కుమార్, వై మందాపూర్లో విమలమ్మ, పైతరి యాబన్నగారు రవితేజ రెడ్డి, తుక్కాపూర్లో ఆంజనేయులు, అప్పాజిపల్లిలో గజని వెంకటగౌడ్, హంసన్పల్లిలో గీతా రమేష్, కొల్చారం దేవనగారు శేఖర్, కోనాపూర్లో నిర్మల మల్లేశం, పోతిరెడ్డిపల్లి లతాశ్రీ చంద్రశేఖర్ రెడ్డి ఆయా గ్రామాల్లో సర్పంచుల అధ్యక్షతను నిర్వహించారు. నా చేతన ప్రమాణ స్వీకారం చేయించాను. అదేవిధంగా అన్ని కార్యక్రమాలను కూడా మరి మీ గ్రామానికి నేనే వస్తున్నాను స్పెషల్ ఆఫీసర్గా. మరి ఈరోజు మనం జరుపుకుంటున్నాము ఏంటి అంటే ప్రజాపాలనలో ఈరోజు మీటింగు స్పెషలైజేషన్. డాక్టర్లు ఉంటారు, ఎంబీబీఎస్ డాక్టర్ ఉంటాడు, మళ్ళీ దాని మీద పోతే స్పెషలైజేషన్ డాక్టర్ ఉంటాడు. అట్లా ఈ ప్రజాపాలనలో భాగంగా ఈ ప్రగతి ప్రణాళిక అనేది ఒక స్పెషలైజేషన్. అంటే ఇది 6 మంత్స్ ప్రోగ్రామ్, 99 రోజుల కార్యక్రమం. ఈ 99 రోజుల కార్యక్రమం లోపల మనము ప్రభుత్వము సూచించినటువంటి ప్రభుత్వ డెవలప్మెంట్ యాక్టివిటీస్, ప్రజలకు ఉపయోగమైనటువంటి అన్ని కార్యక్రమాలను కూడా ప్రజల్లోకి తీసుకుపోవడము, ప్రజల చేత ఏ విధంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఆ కార్యక్రమాల్లో ఇంకా ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా అనేది గ్రామసభ ద్వారా నిర్వహించి చర్చించడం అనేది ముఖ్య ఉద్దేశం. ఇది ప్రభుత్వ ఉద్దేశం. మరి ఈ ప్రగతి ప్రణాళిక ఇది ఎన్ని రోజులైంది? 99 రోజుల భాగంలో ఇది 30 రోజుల కార్యక్రమం. ఓన్లీ 30 రోజుల కార్యక్రమాన్ని మనం జరుపుకుంటున్నాం. అంటే నాకు తెలిసి ఇది 6/3/2026 రోజు నాడు ఈ ప్రగతి ప్రణాళిక కార్యక్రమం స్టార్ట్ చేసినాం, మనం ప్రారంభించినాం. ఈ రోజు వరకు అది 30 రోజుల కార్యక్రమంగా మనం చూసుకున్నాం. ఈ 30 రోజుల కార్యక్రమంలో ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ యొక్క ప్రగతికి సంబంధించి ఏ విధంగా ఉన్నాయి అనేది మీ ముందరికి రావడం జరిగింది. అధికారులమైన మేము మీ ముందరికి వచ్చి మీ ద్వారా కార్యక్రమాలు కరెక్ట్గా జరుగుతున్నాయా, ఏవైనా అవకతవకలు ఉన్నాయా, అవకతవకలు ఉంటే ఏ విధంగా వాటిని సరిచేయాలి, ఇంకా ముందుకు తీసుకుపోవాలంటే ఏం చేయాలి అనేది మీ దగ్గర సూచన అందరికీ వర్తిస్తుంది. సాధ్యమైనంత వరకు కొంతమందికి రేషన్ కార్డు లేని వాళ్ళకి వస్తుంది. అడిగిన అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. మీకు అవకాశం వచ్చినప్పుడు అడిగిన సాధ్యమవుతుంది. ఇంకో విషయం ఏంటంటే 200 యూనిట్ల వరకు వస్తుంది, 0 బిల్లు వస్తుంది. 200 యూనిట్లు దాటితే ఎప్పుడైతే వస్తుందో అప్పుడు కంపల్సరీ బిల్లు కట్టాల్సింది. ఈ విషయం అంతా తెలియాల్సింది.
ఇంకో విషయం ఏంటంటే ఇది మనకు 2024 మార్చి 1వ తారీఖు చేగుంట మండల కేంద్రంలోని వడియారాం గ్రామంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక గ్రామసభకు జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ హాజరయ్యారు. రాష్ట్ర గీతంతో గ్రామసభ కార్యక్రమం ప్రారంభించారు. అనంతరం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలపై రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రసంగాన్ని సర్పంచ్ ఏ సాయి కుమార్ వినిపించారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారిని హేమ భార్గవి, సర్పంచ్ సాయి కుమార్, మెడికల్ ఆఫీసర్ అనిల్ కుమార్ రెడ్డి, ఉప సర్పంచ్ బండారు నాగరాజు, పంచాయతీ కార్యదర్శి ఇన్ఛార్జ్ ఎంపీఓ విజయపాల్, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. సో ఇది మై వన్ ఆఫ్ ద రిక్వెస్ట్ సర్పంచ్ గారికి ప్లస్ మిగతా వార్డ్ మెంబర్స్కి కూడా మీరు కొద్దిగా మీ వాళ్ళకి మోటివేట్ చేయాలి పంటల గురించి. ఇంకా మిగతా కొన్ని సమస్యల గురించి ఇంతకుముందు చాలా మంది చెప్పారు. మా మహిళా వార్డ్ మెంబర్స్తో మీ స్వప్న గారు మాట్లాడారు, మిగతా వాళ్ళు మాట్లాడలేదు. నేను అందరూ మాట్లాడతారు. సో మనకి నెక్స్ట్ టైం మీరు మాట్లాడారు. మీరు మీ వార్డ్ మెంబర్ వార్డ్ సర్పంచ్ నుంచి మీరే కదా ఇప్పుడు వచ్చిందా ఏమొస్తుంది మీరు కూడా ఆలోచించాలి, మాట్లాడాలి. మిగతా వార్డ్ మెంబర్స్ కూడా మనకి స్కూల్లో ఉన్న సమస్య గురించి, నీటి పారుదల సమస్య గురించి, మనకి అంగడి సమస్య గురించి చెప్పారు. ఖచ్చితంగా రిజాల్వ్ చేయడానికి యాక్షన్ మొదలు పెడతాం. డిపార్ట్మెంట్ గా మనం చేస్తున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి 6 ఏప్రిల్ నుంచి హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళే ఒక వారం వరకు మొత్తం యాక్టివిటీస్ చేస్తారు. సో ఆ వారంలో మహిళలకి చెకప్స్ కానీ, పిల్లలకి చెకప్స్ కానీ, కంటి చెకప్స్ కానీ ఇవి అంతా జరుగుతాయి. ఈ కరెంట్ బిల్లు ప్రభుత్వం నుంచి కట్టడం వలన గృహానికి కొంత వెసులుబాటు జరుగుతుంది. అందుకు మా కుటుంబానికి కొంత మేలు జరుగుతుంది కాబట్టి వారికి ధన్యవాదాలు చెప్తున్నాం. సరే, ఎప్పుడైనా వాళ్ళే పోర్టల్ ఓపెన్ చేస్తే అప్పుడే మనం తొందరగా పెట్టగలుగుతాం. సో వాళ్ళందరికీ కూడా మీరు డీటెయిల్స్ ఇస్తే మా సెక్రటరీ గారికి ఆయన తీసుకొని ఎంక్వైరీ చేసి ఎంపీడీఓ లాగిన్లో అప్లోడ్ చేసి పెడతారు. సో ఎప్పుడైనా మనకి ఆన్ అయితే అప్పుడే మనం అప్లోడ్ చేయగలుగుతాం. అది మొత్తం అయిపోతుంది. తర్వాత ఓన్లీ హార్వెస్టింగ్ వరకు ఏం ఎక్కువ పని ఉండొద్దు. కానీ దాంట్లో మనకి లాభం కూడా అందుకే తక్కువ ఉంటాయి. మనం ఆయిల్ పామ్ కానీ, వేరే హార్టికల్చర్ క్రాప్స్ కానీ వేరే చేస్తే మనకి కొద్దిగా కృషి చేయాల్సిన ఉంటుంది, కానీ లాభం కూడా మీకు ఎక్కువ వస్తాయి. సో అది మీరు కొద్దిగా నేర్చుకుంటే మీకు అవసరమైతే మనం మీకు ఇంతకుముందు సిద్దిపేటకి కొంతమంది వెళ్ళారు. సిద్దిపేట కాకుండా మా జిల్లాలోనే కొంతమంది చాలా సక్సెస్ఫుల్గా చేస్తున్నారు. కూరగాయలు కానీ, పూల మొక్కలు కానీ. మేడం ప్యాడీకి వచ్చేసి రైతు 141 మంది రైతులకు గాను మొత్తం టోటల్గా 3866 క్వింటాళ్ళు మనం ఇక్కడ ప్యాడీ పర్చేస్ చేయడం జరిగింది మేడం. లాస్ట్ సీజన్లో వాళ్ళకి సన్నధాన్యం బోనస్ 2,87,800 రూపాయలు కన్యాదానం బోనస్ రావడం జరిగింది మేడం. ఇక్కడ మనకి ప్యాడీ కూడా ఏం ప్రాబ్లం లేదు. అందరు రైతులు బాగా సపోర్ట్ చేస్తారు. 100% ప్రతి ఒక్క రైతుకి మనం ప్యాడీ పర్చేస్ చేయడం జరుగుతుంది. విఎల్ఆర్కి సంబంధించి 58 ఎస్హెచ్జికి కానీ 5,49,143 రూపీస్ విఎల్ఆర్ రావడం జరిగింది మేడం. ఇందిరా మహిళా శక్తి శారీస్కి సంబంధించి టోటల్ ఎస్హెచ్జి ఉమెన్స్కి, నాన్ ఎస్హెచ్జి ఉమెన్స్కి సంబంధించి 829 శారీస్ మనం ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అది కూడా 100% రీచ్ అయ్యాం మేడం. ఇంకా నాన్ ఎస్హెచ్జి మెంబర్స్కి కొంచెం మైగ్రేటెడ్ పీపుల్స్కి పెండింగ్ ఉంది, వాళ్ళకు కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం మేడం.
నేడు పట్టణంలోని గోల్కొండ వీధి 27వ వార్డులో వార్డు సభ మున్సిపల్ అధికారుల ఆధ్వర్యంలో నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర గీతం జై జై హై తెలంగాణ గీతాలాపనతో ఉదయం 10 గంటల నుంచి ప్రారంభించారు. వార్డు సభ్యులు, పెద్దలు, యువత, మహిళలు అందరూ వచ్చి తమ తమ సమస్యలు, ఆసరా పెన్షన్, ఇందిరమ ఇండ్లు, స్థలాల కేటాయింపు, ఉచిత విద్యుత్, మహాలక్ష్మి పథకం, రాజీవ్ వికాస్ యోజన తదితర అంశాలపై లిఖితపూర్వకంగా రాసి వార్డు ఆఫీసర్కు సమర్పించారు. అందుకు వారు సానుకూలంగా స్పందించి మీరు ఇచ్చిన అర్జీలపై త్వరలో మున్సిపల్ నుంచి సర్వే టీం వచ్చి అర్హులను ఎంపిక చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ అస్తర్గల్ల పల్లెరాణి బాలరాజ్ గారు, ప్రోగ్రాం ఇన్ఛార్జ్ నివేదిక, మాజీ కౌన్సిలర్ మధు, విద్యార్థి నాయకులు కాతాపురం కిరణ్, కొలుపుల నవీన్, రాజంపేట ఈశ్వర్, నాయకులు అరవింద్, సిద్దిరాములు, అంగన్వాడీ టీచర్ మంజుల, ఆశా వర్కర్ ప్రేమలత, రేషన్ డీలర్ ప్రసాద్, మెప్మా ఆర్పి మీనా తదితరులు పాల్గొన్నారు. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరితగల తల్లి నీరాజనం పదపదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం జయ తెలంగాణ జయ జయ తెలంగాణ జయ తెలంగాణ జయ జయ తెలంగాణ. నిజాంపేట మండలం గ్రామానికి చెందిన పంజా సత్తయ్య అప్పుల బాధను భరించలేక బరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. వారి కుటుంబ పరిస్థితిని గమనించి ఈ సమాచారాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకుడు లీలా గ్రూప్ చైర్మన్ మీనాక్షి డాక్టర్ మోహన్ నాయక్ తెలియజేయగా వారి కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించి 5,000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షుడు బాబు, మహేందర్, వెంకటేశం, నజీరుద్దీన్, రాజిరెడ్డి, బాబు, మహేష్, రాజేంద్ర గౌడ్, రాజు, జడ్జెరువు సర్పంచ్ బాబు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పొద్దున తిన్నాక 2 కలిపేసి మరి పొద్దున తిన్నాక 2 కలిపేసి సరేనా. తగ్గితే మళ్ళీ వెంకటనాడు మళ్ళీ తీసుకొచ్చి ఇస్తారు సరేనా. ఇంతమంది ఉన్నారు మీకు ధైర్యంగా వీళ్ళందరూ ఉన్నప్పుడు తిన్నాక వేసుకోవాలి సరేనా. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం అన్నేవారి జలాల్పూర్ గ్రామంలో ప్రజాపాలన గ్రామసభ నిర్వహించారు. సర్పంచ్ రంగికృష్ణ అధ్యక్షత నిర్వహించిన సమావేశానికి అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. మొదట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందేశాన్ని అధికారులు ప్రజలకు చదివి వినిపించారు. 2 సంవత్సరాల కాలంలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాల వివరాలను ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడం కోసమే గ్రామసభ నిర్వహించినట్టు తెలిపారు. ప్రజా సమస్యలపై దరఖాస్తులను స్వీకరించారు. గ్రామంలో నెలకొన్న సమస్యలను ఈ సమావేశంలో చర్చించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ నాగరాజు, ఉప సర్పంచ్ రమేష్, మాజీ సర్పంచ్ రామారావు, తాళ్ల మల్లేష్, అక్షయ్, శేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఇల్లు రావడానికి చాలా సంతోషంగా ఉంది. చాలా ఏళ్ళ నుంచి ఎదురు చూసాము. ఇల్లు రావడము చాలా సంతోషంగా ఉంది. ఇది గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వము చాలా లబ్ధిదారులకు చాలా మేలు చేసిందని భావిస్తున్నాను. బిల్లులో ఇట్లా
లక్ష 3 టైమ్స్ బాగానే పడుతున్నాయి, ఎక్కడ పెండింగ్ ప్లేన్ లేవు. రాజిరెడ్డి అన్న ముఖ్యమంత్రి ధన్యవాదాలు. ఇందిరమ్మ ఇల్లు ఉన్నది కదా, గతంలో దరఖాస్తులు పెట్టుకోవాలి, మళ్ళీ పెట్టుకోండి సెక్రటరీ దగ్గర. గతంలో ఇందిరమ్మ ఇల్లు బేస్మెంట్ల దాకా కొంతమంది తీసుకున్నారు, వాళ్ళకు కూడా అక్కడ నుంచి కంటిన్యూ చేసే అవకాశం ఉందట. మన అసెంబ్లీలో కూడా ప్రస్తావన చేసి వచ్చే అవకాశం ఉంది. అది కూడా ఎవరైనా ఉండి పూర్తి కానులు ఉంటే అది కూడా ఒక లిస్ట్ అవుట్ చేసుకొని ఇందులో పెట్టుకోవాలి. సందేశం. మిత్రులారా, ప్రజాప్రభుత్వం బాధ్యతలు స్వీకరించిన 2 సంవత్సరాల 3 నెలలు పూర్తయింది. ఆర్థిక సవాళ్లను అధిగమిస్తూ గత పాలకులు తప్పిదాలను సరిచేస్తూ సంక్షేమం అభివృద్ధి విషయంలో రాజీ పడకుండా మన ప్రభుత్వం పనిచేస్తుంది. మేం పాలకులం కాదు, సేవకులం అన్న భావాలతో ప్రజల ఆకాంక్షలను అవసరాలకై కేంద్ర బిందువుగా నిత్యం శ్రమిస్తున్నాం. ప్రతి నిర్ణయంలో ప్రజల మేలు, సామాజిక బాధ్యత, రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకున్నాం. ఉప ఎన్నిక, పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల్లో వరుస విజయాలతో ప్రజాపాలనకు మీ ఆమోదం, మద్దతు ప్రకటించారు. మీరు ఇచ్చిన ఈ ఫలితాలు మా బాధ్యతను మరింత పెంచాయి. ప్రభుత్వ పథకాలు అంటే కాగితాలపై కాదు, ప్రజల జీవితాల్లో స్పష్టమైన మార్పు తేవాలన్నదే మా సంకల్పం. ఆ ఉద్దేశంతోనే ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరుతో కార్యక్రమాన్ని ప్రారంభించాం. మార్చి 6 నుండి 99 రోజుల పాటు గ్రామస్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు అన్ని శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమం ఉద్యమంలా సాగాలి. ఊరు వాడ సమస్యల పరిష్కారంకై ప్రతి అధికారిని పనిచేయాలి. వేగంగా ఫైళ్ళ క్లియరెన్స్, ప్రభుత్వ కార్యాలయంలో పరిశుభ్రత, నిర్ణయాల్లో పారదర్శకత ఉండాలి. మహాలక్ష్మి ఉచిత గ్యాస్ బస్సు సౌకర్యం, 500కి గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, రేషన్ కార్డులు, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇండ్లు, మహిళా సాధికారిత వంటి పథకాలు అర్హులకు చేకూరేలా ఈ కార్యక్రమం జరగాలి. వాటి పరిధిలోని సేవా, తయారీ, వ్యవసాయ రంగాల్లో ప్రపంచానికి ఆదర్శంగా మనం ఎదగాలి. తెలంగాణ రైజింగ్ 2047 విజన్తో ఆర్థికంగానే కాక అన్ని రకాల్లో తెలంగాణను ప్రపంచంలో నెంబర్ 1గా నిలపాలన్నదే మన సంకల్పం. ఈ సంకల్పంతో ప్రతి పౌరుడు భాగస్వామ్యం కావాలి. గా రాష్ట్రాన్ని వర్గీకరించుకున్నాం. వాటి పరిధిలోనే సేవ, తయారీ, వ్యవసాయ రంగంలో ప్రపంచానికి ఆదర్శంగా మనం ఎదగాలి. ఈ 99 రోజుల కార్యాచరణ ఒక సాధారణ కార్యక్రమం కాదు, ఒక దీక్ష. 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఒక్కటై దేశానికి, ప్రపంచానికి ఆదర్శంగా ఎదగాలి. ఇదే నా కళ. నా కళను సాకారం చేయడంలో ప్రతి తెలంగాణ బిడ్డ భాగస్వామ్యం కావాలి. మీ అందరి సహకారాన్ని కోరుకుంటున్నాను. మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ధన్యవాదాలు.